ఎప్పటి నుంచి ఉండవు ఇక్కడ అంతకుముందు ఓటర్ వస్తేనే మంచిది. ఓటర్ లేదు మనకు, మొత్తం గులకమ్మ మొత్తం గేట్లు ఎరగొట్టి తీసుకెళ్తారు. అంతే ఈ ప్రాబ్లం. ఇక్కడ మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు, తెలుగుదేశం మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు అని చెప్పి 20 నుంచి 30 మంది పైన పెన్షన్లు తీసేశారు. వాళ్ళ అద్దంకి టౌన్ లో చూసాం మేము. కరెంటు బిల్లుల పేరుతోటి, లేకపోతే ఇల్లు పెద్ద రకరకాల కారణాలు చూపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముఖ్యంగా పెన్షన్లు పీకేయడం జరిగింది. దాదాపు 1000 పెన్షన్ల పైన పీకేయడం జరిగింది. అన్నింటినీ కూడా తప్పకుండా ప్రభుత్వ అధికారులు రంగాన్ని తప్పకుండా ఇస్తాం. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు పెరిగినాయి. దాదాపు 7-8 సార్లు కరెంటు బిల్లు పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా కాలువలు శుభ్రం చేయట్లేదని, మున్సిపాలిటీలో మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదని, ఎందుకంటే 90 కోట్ల రూపాయలతోటి గుళ్ళకమ్మ నుంచి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక స్కీమ్ పెడితే దాన్ని ఇచ్చిన డబ్బుల్ని, ఇచ్చిన స్కీమ్ని కూడా చేసుకోవడం చేత కానీ అసమర్థత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కేవలం అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు తగిలారు పొద్దున్న నాకు. ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు కానీ, లేకపోతే టీచర్లు కానీ, లేకపోతే మిగతా ఉద్యోగస్తులు అందరికి కూడా అబద్ధపు హామీలు చెప్పి వాళ్ళ చేత ఓట్లు దండుకొని ఇవాళ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చాలా తగులుతా ఉంది. అదేవిధంగా అక్కడక్కడ రిటైర్డ్ ఉద్యోగస్తులు తగిలారు నాకు. వాళ్ళందరూ కూడా 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా సక్రమంగా రిటైర్డ్ పెన్షన్ రావట్లేదని చాలా బాధపడతా ఉన్నారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ, ప్రజలకు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన ఉందో ప్రశాంతమైన వాతావరణంతో పార్టీలకు అతీతంగా ఏం పని చేసాం అదే విధంగా కొనసాగుతామని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.